ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 17, 18, 19 వచనాలు చదువుకుందాం. చూడండి. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము, భయపడకుము. లేదా నేను వారి ఎదుటనే నీకు భయము పుట్టింతును. యూదా రాజుల యొద్దకు గాని, ప్రధానుల యొద్దకు గాని, యాజకుల యొద్దకు గాని, దేశ నివాసుల యొద్దకు గాని, ఈ దేశం అంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఇత్తడి గోడలుగాను నీ ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. ఇదే యెహోవాకు. ఆయన వాక్యముతో ఏమని మాట్లాడుతున్నాడంటే, మనకి తెలిసిన వాక్యాన్ని అందరికీ కూడా ఆయన ప్రకటించమని చెప్పేవాడిగా ఉన్నాడు. ఇక్కడ ఇర్మియా గారితో ఏమని చెప్తున్నాడంటే, ఆ దేశానికి ఒక శిక్ష రాబోతుంది, దానికోసం వెళ్ళి ప్రకటించు, అందరితో చెప్పు, వాళ్ళు మారు మనసు పొందుతారేమో. ఎందుకంటే దేవుడు హెచ్చరించేవాడిగా ఉంటాడు కొన్ని సందర్భాల్లో. ఏంటండి, మనం చేస్తున్న పనిని బట్టి దేవునికి ఇష్టం కాని పని అయితే గనక వాక్యముతో ఆయన హెచ్చరించేవాడిగా ఉంటాడు. హెచ్చరించి ఒక మంచి మార్గంలో పెట్టాలని ఫస్ట్ మాట్లాడతాడు. వినకపోయినట్లయితే తర్వాత ఒక దెబ్బ కొట్టేవాడిగా కూడా ఉంటాడండి. ఎందుకంటే మనం లోకంలో ఉన్న పిల్లలు మన మాట వినకపోయినట్లయితే మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ మాటతో చెప్తాము, హెచ్చరిస్తాము. హెచ్చరిక వినకపోయినప్పుడు మనం ఏం చేస్తాం, దెబ్బ కొట్టేవారిగా ఉంటాం. అలాగే మన తండ్రి కూడా ఇంకా మనకి వాక్యముతో హెచ్చరించేవాడిగా ఉంటాడు. మనం మాట వినకపోయినట్లయితే ఒక దెబ్బ కొట్టేవాడిగా కూడా ఉంటాడు. ఎందుకంటే నువ్వు సరిదిద్దుకుంటావని అంతే తప్ప నువ్వు బాధపడాలని అయితే మటుకు కాదు. ఎందుకంటే నువ్వు బాధపడితే ఆయనకి ఇష్టం కాదు, కానీ నువ్వు సంతోషముగా ఉంటేనే ఆయనకి ఇష్టము. ఇంకా ఆయన ఏమని చెప్తున్నాడంటే, నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళి నువ్వు చెప్పుతున్నావో, భయపడకుండా చెప్తున్నావో అక్కడ ఏం చేస్తున్నాను అంటున్నాడు, ఎవరైతే నీకు ఎదురు పడుతున్నారో, ఎవరైతే నేను భయపెట్టడానికి చూస్తున్నారో వాళ్ళతో నేను యుద్ధము చేయడానికి సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. ఎవరితోటంట, యూదా రాజుల యొద్దకు కానీ, ప్రధానుల యొద్దకు కానీ. చూడండి, ఎక్కడికంట, ఎవరికైనా వాక్యము చెప్పడానికి మనకు అధికారం అయితే ఉందని దేవుడు హెచ్చరించేవాడిగా ఉన్నాడు. కానీ సాతాను ఏం చేస్తుందంటే మనుషుల్ని భ్రమ పెట్టిస్తుంది. ఏమనంటే, నువ్వు వాక్యము చెప్పడానికి వెళ్ళినట్లయితే నీ కుటుంబంలో కలతలు రేపేస్తాను, చిన్నాభిన్నము చేసేస్తాను, నువ్వు వాక్యము చెప్పొద్దు, ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డగా మారిన రోజున నీకు కష్టాలే అంటుంది. కానీ ఈ కష్టం వెనుక ఉన్న ఆ యొక్క సుఖాన్ని విషయాన్ని అయితే మట్టుకు అది బయట పెట్టేదిగా ఉండదు. ఎందుకంటే మనల్ని జడిపించడానికి చూస్తుంది, దేవుని మార్గంలో ఉంచకుండా ఉండడానికి చూస్తుంది. కాబట్టి అదేం చేస్తుందంటే మనకి జడిపించేదిగా, భయపెట్టేదిగా ఉంటుంది. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్ళు. చూడండి, ప్రధానుల యొద్దకు కానీ, యాజకుల యొద్దకు కానీ, దేశ నివాసుల యొద్దకు కానీ, ఈ దేశం అంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణము గాను. చూడండి, మన చుట్టూ ఎలా ఉంటున్నాడు అంటండి ఆయన, మనల్ని మనుషులు మాత్రమే వదిలేస్తారండి, మనుషులు మాత్రమే దూరం పెట్టేవారిగా ఉంటారండి. మనుషులు మాత్రమే వాళ్ళకి ఇష్టమైనట్టుగా మనం ఉండినట్లయితే పర్వాలేదు, కానీ వాళ్ళకి ఇష్టం కానినట్టుగా మనకిష్టమైనట్టుగా ఉండినట్లయితే మనుషులు ఏం చేస్తారంటే మనల్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోయేవారిగా ఉంటారు. అయితే మన తండ్రి ఎలా ఉంటున్నాడు తెలుసండి. చూడండి, నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను. ఎలా ఉంటున్నాడు చూడండి. ఒక ఊరికి పాతలో అయితే, బైబిల్లో అయితే, పురాతనమైన సమయంలో అయితే ఊరికి ప్రాకారముగా ఒకటి ప్రహారీ గోడ కట్టేవారండి. ఇశ్రాయేలీలకు కూడా కట్టారు. ఆ గోడను దాటి రాగలిగిన వారు ఎవరు ఉండేవారు కదండి అప్పుడు వాళ్ళకి. అయితే ఆ ప్రాకారం గల పట్నం వలె మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆయన
కాచేవాడిగా ఉంటున్నాడంట. అంటే మన చుట్టూ ఒక దేవదూతనైనా సరే ఎవరినొకరిని పంపించి మనల్ని కాపాడేవాడిగా ఉంటున్నాడు. ఎప్పుడంటే నువ్వు నడుము కట్టుకొని ఎప్పుడైతే దేవునికి ఇష్టకరంగా జీవిస్తున్నావో, దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తున్నావో, దేవునికి ఇష్టమైన పని చేస్తున్నావో, దేవుని ఒక వాక్యాన్ని ప్రకటించడానికి ఎవ్వరి దగ్గరికైనా వెళ్ళి ప్రకటించడానికి నువ్వు సిద్ధపాటు కలుగుతున్నావో, ఆ యొక్క హెచ్చరిక చేస్తున్నావో, అప్పుడు ఏం చేస్తున్నాడండి ఆయన, నీకు నువ్వు ఎక్కడికి పోయినను ప్రాకారం గల పట్టణము గాని ఇనుప స్తంభముగా, చూడండి ఏటంటండి, ఇనుప స్తంభముగా అడ్డుపడుతున్నాడంటే అండి మనకి. ఇనుప స్తంభముగా ఉండి ఎత్తడి గోడలుగాను నీ ఉండునట్లుగా ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను అంటున్నాడు. చూడండి ఎంత స్ట్రాంగ్గా తయారు చేస్తున్నాడో చూడండి మనల్ని. ఎందుకంటే మనల్ని ఎవరు ఏమి చేయకుండా ఉండడానికి, సాతాను మనల్ని ముట్టకుండా ఉండడానికి ఆయన మనకి కాపుదల దయచేసేవాడిగా ఉంటాడు. ఇంకా ఏమని చెప్తున్నాడంటే, వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము జాలరు. ఇదే యెహోవా. ఏంటంట, ఏ సాతానైనా సరే, ఏ శ్రమ పెట్టైనా సరే, కుటుంబంలో ఏ కలత రేపైనా సరే మనతో యుద్ధము చేయడానికి సిద్ధపడినా కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట, వాళ్ళని గెలవకుండగా చేసేస్తున్నాడండి. ఎందుకంటే దేవుడు నీ పక్షాన్ని ఉన్నాడు, ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు, ఎందుకంటే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు, ఎందుకంటే దేవుని పట్ల నువ్వు నడుము కట్టుకొని నడుము బిగించుకుని దేవుని యొక్క వాక్యమును నమ్మకముతో నిరీక్షణతో నువ్వు ప్రచురించడానికి సిద్ధపాటు కలిగి ఉన్నావు. కాబట్టి దేవుడు నీకు తోడై ఉండేవాడుగా ఉన్నాడు, నిన్ను కాపాడేవాడిగా, రక్షించేవాడిగా, విడిపించేవాడిగా ఉన్నాడు. అయితే నమ్మినట్లయితే దేవునికి మహిమ కలుగునుగాక. నమ్మకపోయినట్లయితే ఇప్పుడైనా నమ్మి దేవుని యందు విశ్వాసముతో ముందుకు సాగేవారిగా ఉందాం. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.